ప్రజల కోసం ఎంతో చేస్తున్నాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఎంతో కష్టపడుతున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం కూడా. ఎందుకో కానీ ఇవన్నీ చెప్పుకోలేకపోతున్నాం. మనం చేసేది జనంలోకి వెళ్లడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోందంటూ అంతర్మథనంలో ఉందట తెలంగాణ ప్రభుత్వం. హామీలను నిలబెట్టుకుంటున్నప్పటికీ ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతున్నామని ఫీల్ అవుతున్నారట. ఏడాది ఉత్సవాల్లో విపక్షాలకు కౌంటర్ ఇవ్వబోతున్నారా? ప్రజా విజయోత్సవాలతో కాంగ్రెస్కు మైలేజ్ వస్తుందా? చేసిన మంచిని చెప్పుకోలేకపోతున్నామన్న భావనలో కాంగ్రెస్. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నామని అంతర్మథనం. ప్రజా విజయోత్సవాల్లో అభివృద్ధి సంక్షేమంపై ప్రచారానికి ప్లానింగ్. గట్టిగా పోరాడాం, ఎదురే లేదన్న బీఆర్ఎస్ ను ఓడించాం. కానీ అధికారంలోకొచ్చాక అదే బీఆర్ఎస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నాం. పవర్లోకొచ్చిన 10 నెలల్లోనే ఎంతో చేశాం, అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు. దీనంతటికీ కారణం ఏంటన్న దానిపై చర్చోపచర్చలు జరుపుతోందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంతో చేస్తున్నా అది చెప్పుకోవడంలో వెనకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీల నుంచి మొదలు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో ఎందుకో సక్సెస్ కావడం లేదని మదన పడుతున్నారట. అధికారంలో ఉన్న చాలా విషయాల్లో పైచేయి సాధించలేకపోతున్నామని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువవ్వడంలో వెనకబడిపోయామని ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా ఎంతో చేస్తున్నా అది వెళ్లాల్సినంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లడం లేదన్న భావనలో ఉన్నారట. 6 గ్యారంటీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని భావిస్తోందట తెలంగాణ ప్రభుత్వం. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, వరి పంటకు 500 రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికే అమలవుతున్నాయని చెబుతోంది కాంగ్రెస్. ఇక మహిళా సంఘాలకు దాదాపు 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ఇచ్చామంటున్నారు. విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభిస్తున్నారట. ఈ ఏడాది కాలంలో దాదాపు 50,000 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకుంటున్నారు. కానీ ఇవేవి ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల్లోపు రైతు రుణాలను మాఫీ చేశామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇంకా చాలా మంది రైతు రుణమాఫీ కావాల్సి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. 80% మంది రైతులకు రుణమాఫీ అయ్యిందని, మెజారిటీ రైతులకు రుణమాఫీ జరిగినా అనుకున్నంత మైలేజ్ రాలేదన్న భావనలో ఉందట ప్రభుత్వం. ఇక త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తారట. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలను చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2,500 రూపాయలిచ్చేందుకు కూడా గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయట. కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 26 రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రజా విజయోత్సవాల్లో ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు. 6 గ్యారంటీల్లో 90% హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.